ప్రపంచంలో మధుమేహం 2024 నుండి 2025 తాజా మందుల అప్డేట్. మధుమేహం ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న దీర్ఘకాలిక వ్యాధి. గతంలో షుగర్ నియంత్రణ అంటే కేవలం మాత్రలు లేదా ఇన్సులిన్ మాత్రమే అనుకునేవారు. కానీ 2024 నుండి 2025 నాటికి డయాబెటిస్ చికిత్సలో భారీ మార్పులు వచ్చాయి. కొత్త మందులు కేవలం రక్తంలో చక్కెరను తగ్గించడమే కాకుండా తగ్గడం, గుండె రక్షణ, కిడ్నీ భద్రత వంటి అదనపు ప్రయోజనాలు కూడా ఇస్తున్నాయి. మొదటిది GLP-1 ఆధారిత కొత్త మందులు. ఇది కొత్త విధానంలో గేమ్ చేంజర్. ఇటీవలి కాలంలో అత్యంత ప్రభావవంతమైన డయాబెటిస్ మందులు GLP-1 రిసెప్టర్ యాగనిస్ట్స్ అనే గ్రూప్కి చెందినవే. సెమాగ్లుటైడ్, ఓజెంపిక్, రైబెల్సస్. ఈ మందు ఇన్సులిన్ విడుదల నుండి ఉపశమనం, ఆకలి తగ్గుతుంది. దీనివల్ల రక్త షుగర్ నియంత్రణ, బరువు తగ్గడం రెండూ సాధ్యమవుతున్నాయి. ఇది ఇంజెక్షన్ రూపంలోనే కాకుండా మాత్ర రూపంలో కూడా అందుబాటులో ఉంది. రెండవది తిరేపతిదే, డబుల్ పవర్ ఉన్న మందు. తిరేపతిదే అనేది ఒక కొత్త తరహా మందు. ఇది రెండు హార్మోన్లపై పనిచేస్తుంది, GLP-1 + GIP. దీని ప్రయోజనాలు: BA1C బాగా తగ్గిస్తుంది. ఇతర మందులతో పోలిస్తే ఎక్కువ బరువు తగ్గుతుంది. టైప్ -2 డయాబెటిస్ ఉన్నవారిలో చాలా మంచి ఫలితాలు చూపుతోంది. ప్రస్తుతం ఇది ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రభావవంతమైన మందులలో ఒకటిగా గుర్తింపు పొందింది. మూడవది ఓరల్ GLP-1 మాత్రలు, సూది అవసరం లేకుండా. ఇప్పటి వరకు GLP-1 మందులు అంటే ఇంజెక్షన్ అనే భావన ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది. R4 ఇది పూర్తిగా మాత్ర రూపంలో ఉన్న GLP-1 మందు. రోజుకు ఒకసారి తీసుకోవచ్చు. 2025 నాటికి పాత ట్రయల్స్లో మంచి ఫలితాలు చూపబడ్డాయి. భవిష్యత్తులో సూది భయం ఉన్నవారికి ఇది పెద్ద ఆశగా మారనుంది. నాల్గవది SGLT2 ఇన్హిబిటర్స్, గుండె మరియు కిడ్నీకి రక్షణ. ఎంపగ్లిలోయిన్, దాపగ్లిలోయిన్ వంటి మందులు ఇప్పటికే వాడుకలో ఉన్నాయి. వీటి ప్రత్యేకత: మూత్రం ద్వారా అదనపు షుగర్ బయటకు పంపడం. గుండె జబ్బులు ఉన్న రోగులకు ప్రత్యేకంగా ఉపయోగకరం. 2025 గైడ్లైన్స్ ప్రకారం షుగర్ ఎక్కువగా లేకపోయినా ఈ మందులు గుండె రక్షణ కోసం సూచిస్తున్నారు. ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ మరియు గ్లోబల్ మార్పులు GLP-1 తరహా మందులను ఎసెన్షియల్ మెడిసిన్స్ జాబితాలో చేర్చింది. దీని అర్థం భవిష్యత్తులో ఈ మందులు తక్కువ ధరలకు ప్రభుత్వ ఆరోగ్య పథకాల ద్వారా అందుబాటులోకి వచ్చే అవకాశం పెరుగుతుంది. ముఖ్యమైన సూచనలు: ఈ కొత్త మందులు అందరికీ ఒకేలా సరిపోవు. డాక్టర్ సలహా లేకుండా మందులు మార్చడం ప్రమాదకరం. సరైన చికిత్స సమానము మందులు ప్లస్ ఆహార నియంత్రణ ప్లస్ వ్యాయామం. ముగింపు: 2024 నుండి 2025 కాలం డయాబెటిస్ చికిత్సలో కొత్త యుగం అని చెప్పవచ్చు. ఇప్పటి మందులు కేవలం షుగర్ తగ్గించడమే కాకుండా బరువు, గుండె, కిడ్నీ మొత్తం ఆరోగ్యాన్ని కాపాడే దిశగా వెళ్తున్నాయి. సరైన వైద్య సలహాతో ఈ ఆధునిక చికిత్సలను ఉపయోగిస్తే మధుమేహంతో కూడా సాధారణ, ఆరోగ్యకర జీవితం గడపడం పూర్తిగా సాధ్యమే.